హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి 11th ఆగస్ట్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026ని సంయుక్తంగా నిర్వహించిన దేశాలు ఏవి? నేను చాలా సార్లు డిస్కస్ చేసిన కంపల్సరీగా అడుగుతాడు అని చెప్పి చాలా సార్లు ఐసీసీ టీ20కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది. అంటే భారత్ అండ్ శ్రీలంక కలిపి మనకి టీ20 ప్రపంచ కప్ 2026ని సంయుక్తంగా నిర్వహించాయి. ఓకేనా? సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు. నెక్స్ట్ టైటిల్ యొక్క విన్నర్ ఎవరు మరి అంటే ఫైనల్‌లో న్యూజిలాండ్ ఓడించి భారత్ అనేది టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఫైనల్ ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్‌లో జరిగింది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఐపీఎల్ 2026 సీజన్‌లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే మనకి వైభవ్ సూర్యవంశి. వైభవ్ సూర్యవంశి. సో ఈయన రాజస్థాన్ రాయల్స్‌కి చెందినటువంటి బ్యాట్స్‌మన్‌గా చెప్తాం. సో సూర్యవంశి 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులనేవి చేసి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా 436.5 పాయింట్లతో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచారు. సో అదేవిధంగా అత్యధికంగా 72 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ యొక్క రికార్డును కూడా ఆయన తుడిచిపెట్టడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రస్తుతం భారత పరిశ్రమల సమైక్య జాతీయ అధ్యక్షుడు ఎవరు? అంటే ముకుంద్. ముకుంద్ ప్రస్తుతం భారత పరిశ్రమల సమైక్య జాతీయ అధ్యక్షుడిగా చెప్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో జరిగిన 6వ ఏషియన్ బీచ్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? అంటే సన్యా నగరం. చైనాకు చెందినటువంటి సన్యా నగరం అనేది ఏప్రిల్ 2026లో జరిగినటువంటి 6వ ఏషియన్ బీచ్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర బడ్జెట్ 2026-27లో జెండర్ బడ్జెట్ కింద మహిళలు మరియు బాలికల సంక్షేమం కోసం ఎంత మొత్తం కేటాయించారు? అంటే 5.01 లక్షల కోట్లను కేటాయించారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో జెండర్ బడ్జెట్‌లో భాగంగా 5.01 లక్షల కోట్లను కేటాయించారు. సో ఏంటి జెండర్ బడ్జెట్ అంటే మహిళల యొక్క సాధికారికత, భద్రత మరియు సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి బడ్జెట్‌నే మనం జెండర్ బడ్జెట్ అంటాం. సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం 5.01 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. అక్టోబర్ 2025లో బంగాళాఖాతంలో ఏర్పడి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన తీవ్రమైన తుపాను పేరు ఏమిటి? అంటే మోంతా తుపాను. సో 2025 చివరి వారంలో మనకి అక్టోబర్ చివరి వారంలో ఈ మోంతా తుఫాన్ అనేది వచ్చింది. సో ఈ మోందా అనే పేరు ఎవరు పెట్టారు ఈ తుఫాన్‌కి? అంటే థాయిలాండ్ దేశం పెట్టింది. సో మోందా అంటే ఏంటంటే అందమైనటువంటి పువ్వు అని అర్థం. అందమైన పువ్వు అని అర్థం. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది? అది మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదా? అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ షిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. కేవలం 149 రూపీస్ మాత్రమే. మీరు ఒక బిర్యానీ కోసం కట్ చేసేటువంటి కాస్ట్ మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా
కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్, భారత నావికాదళం కోసం నిర్మించిన మొట్టమొదటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ యాడ్ 10280 లేదా దాన్ని ఏమని పిలుస్తారు? మరియు దాన్ని ఏ రాష్ట్రం నుండి లాంచ్ చేశారు? అంటే మనకి దాన్ని సచివ్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తామంటే సచివ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే గోవా నుంచి లాంచ్ చేశారు. సో తీర ప్రాంత గస్తీ కోసం ఉద్దేశించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ లేదా యాడ్ 10280 అని మనం ఏమని పిలుస్తామంటే సచివ్ అని పిలుస్తాం. దీనిని మార్చి 2026లో గోవా షిప్ యార్డ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, మే 2026 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించి మొదటిసారి ఏ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? నేను ఇంతకుముందే చెప్పా కంపల్సరీ అడుగుతాడని. సో పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ మొదటిసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? సువేందు అధికారి. చాలా సార్లు అడిగిండు. సో నెక్స్ట్ క్వెషన్ ఏం అడుగుతాడంటే బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంది అంటాడు. అంటే మొత్తం పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలుంటే 208 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, సింధు జలాల ఒప్పందం వివాదంలో భారతదేశం ఏ అంతర్జాతీయ న్యాయస్థానం లేదా సంస్థ యొక్క మధ్యవర్తిత్వ ప్రతిపాదనలో మరియు తీర్పులను ఇటీవల పూర్తిగా తిరస్కరించింది? అంటే హేగ్‌లో ఉన్నటువంటి శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం యొక్క మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదనలు అదేవిధంగా తీర్పులను తిరస్కరించింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో 10.09 సెకండ్ల టైమింగ్‌తో నూతన జాతీయ రికార్డు సృష్టించి 10.10 సెకండ్ల మార్కును దాటిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించింది ఎవరు? అంటే గుర్విందర్ సింగ్. ఆల్రెడీ మనకి ఈ క్వెషన్ 2 టైమ్స్ అడిగిండు. ఇది థర్డ్ టైం. ఓకేనా? సో పంజాబ్‌కి చెందినటువంటి గుర్విందర్ సింగ్ మే 2026లో రాంచీలో జరిగినటువంటి 29వ నేషనల్ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 10.09 సెకండ్లలో 100 మీటర్ల రేసును పూర్తి చేసి అమియా కుమార్ మాలిక్ పాత రికార్డును చెరిపేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి ఇటీవల ఏ కమిషన్ లేదా సంస్థకు కొత్త ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు? అంటే నీతి ఆయోగ్‌కు కొత్తగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోక్ కుమార్ లాహిరి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, రాజ్‌ఘట్ ఏ గొప్ప నాయకుడి సమాధి మరియు అతని వర్ధంతిని దేశంలో ఏ దినోత్సవంగా జరుపుకుంటాము? సో రాజ్‌ఘట్ అనేది ఏంటంటే మనకి న్యూఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్నటువంటి రాజ్‌ఘట్ అనేది జాతిపిత మహాత్మా గాంధీ యొక్క సమాధి స్థలంగా చెప్తాం. సో ఎప్పుడు మరణించారు ఆయన అంటే జనవరి 30, 1948న ఆయన హత్యకు గురయ్యారు. సో ఆయన జ్ఞాపకార్థం మనం ప్రతి సంవత్సరం కూడా 30వ తేదీన దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా మనం మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురుల వర్ధంతిని కూడా షిహాదీ దివాస్‌గా జరుపుకుంటాం. దీన్ని కూడా మనం అమరవీరుల దినోత్సవం అనే పిలుస్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, భారత వైమానిక దళం తన యుద్ధ సామర్థ్యాన్ని మరియు ఫైర్ పవర్‌ను ప్రదర్శించడానికి వాయుశక్తి 2026 వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించింది? అంటే రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో భారత వైమానిక దళం తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం ఫైర్ పవర్ వాయుశక్తి 2026ను నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ఏప్రిల్ 2026లో భారతదేశం మరియు శ్రీలంకల మధ్య జరిగిన 4వ ద్వైపాక్షిక డైవింగ్ వ్యాయామం ఐఎన్ఎస్ ఎలెన్ డైవెక్స్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? అంటే శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించబడింది. సో ఏప్రిల్ 2026లో భారతదేశం మరియు శ్రీలంకల మధ్య జరిగినటువంటి 4వ ద్వైపాక్షిక డైవింగ్ వ్యాయామం అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలోని
కొలంబోలో జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026 మానిటరీ పాలసీ సమీక్షలో భవిష్యత్తు విధాన చర్యల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధమైన ద్రవ్య విధాన వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది? అంటే తటస్థ వైఖరి లేదా న్యూట్రల్ స్టాండ్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ జనరేటర్లు లేదా డైనమోల పనితీరును వివరించడానికి ఉపయోగించే ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధనకు ఉన్న మరొక పేరు ఏమిటి? అంటే డైనమో రూల్ లేదా డైనమో నియమం అంటాం. ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన ప్రిన్సిపల్ని మనం ఏమంటామంటే డైనమో రూల్ లేదా డైనమో నియమం అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సబ్బు ద్రావణం లేదా సబ్బు బుడగ యొక్క పొర ప్రారంభంలో మసకగా ఎందుకు కనిపిస్తుంది? సో ఎందుకంటే మనకి సబ్బు అణువులు అనేవి నీటిలో కలిసినప్పుడు ఆ అణువులన్నీ కూడా మిసెల్స్ని ఏర్పాటు చేస్తాయి. సో ఈ మిసెల్స్ అనేవి ఏం చేస్తాయంటే కాంతిని అన్ని వైపులకు కూడా విస్తరించేలా చేస్తాయి, వెదజల్లుతాయి. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే మనకి దాని యొక్క అడుగు భాగంలో మసకగా కనిపిస్తుంది. బుడగ యొక్క అడుగు భాగంలో మసకగా కనిపిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పుటాకార దర్పణంలో వక్రతా కేంద్రం గుండా వెళ్ళే కాంతి కిరణం దర్పణంపై పడి పరావర్తనం చెందిన తర్వాత ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? అంటే మనకి అదే మార్గంలో వెనక్కి తిరిగి ప్రయాణిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రూదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులోని మొత్తం ధనావేశం ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుంది? రూదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులోని మొత్తం ధనావేశం అనేది ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుంది అంటే మనకి పరమాణు మధ్య భాగంలో అంటే కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుంది. సో ఇక్కడ మనకి కేంద్రకంలో ఏమేమి ఉంటాయి పరమాణు లోపల అంటే కేంద్రకంలో మనకి న్యూట్రాన్లు ఉంటాయి, అదేవిధంగా ప్రోటాన్లు అనేవి ఉంటాయి. సో న్యూట్రాన్లకి ఏ ఆవేశం ఉంటుంది? తటస్థ ఆవేశం ఉంటుంది. ప్రోటాన్లకి ధనావేశం ఉంటుంది. సో ఇక్కడ ప్రోటాన్లకు ఉన్నటువంటి ధనావేశాన్నే మనం పరమాణువు యొక్క ధనావేశంగా చెప్తాం. అందుకే కేంద్రకం లోపల పరమాణువు యొక్క ధనావేశం లేదా ఆవేశం అనేది కేంద్రీకృతమై ఉంటుందని చెప్తాము. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక సంఖ్యలో ప్రత్యేకమైన జాతులు ఉండి వాటి సహజ ఆవాసాలు వేగంగా నాశనమవుతూ ప్రమాదంలో ఉన్న భౌగోళిక ప్రాంతాలను ఏమంటారు? అధిక సంఖ్యలో ప్రత్యేకమైన జాతులు ఉండాలి. సో ఎక్కడ లేనటువంటి జాతులు అక్కడ ఉండాలి. వాటి ఆవాసాలు నాశనం కనుక అవుతున్నట్లయితే ప్రత్యేక జాతులు ఉండి వాటి ఆవాసాలు కనుక నాశనం అవుతున్నట్లయితే వాటిని ఏమంటామంటే ఆ ప్రాంతాలను భౌగోళిక ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లేదా జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అంటాము. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లేదా జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నీటి అడుగున ఉండి బయట ఉన్న చెట్టును లేదా వస్తువును చూసినప్పుడు అది వంకరగా లేదా ఉన్న చోట కంటే దూరంగా ఎందుకు కనిపిస్తుంది? అంటే కాంతి వక్రీభవనం వల్ల. సో మనకి ఎప్పుడైనా కాంతి అనేది ఒక యానకం నుండి ఇంకొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు అంటే గాలి నుండి నీటిలోకి ప్రయాణించేటప్పుడు వంగి ప్రయాణం చేస్తుంది. ఎలా ప్రయాణం చేస్తుంది? వంగి ప్రయాణం చేస్తుంది. అలా వంగి ప్రయాణం చేయడాన్ని మనం వక్రీభవనం అంటాం. సో ఇలా కాంతి వక్రీభవనం వల్ల మనకి నీటిలో ఉండి చూసినప్పుడు బయట ఉన్నటువంటి వస్తువులు అనేవి కొంచెం వంగినట్లుగా లేదా ఎత్తుగా కనిపిస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం హైడ్రాక్సైడ్ని నీటిలో కరిగించినప్పుడు అది తీవ్ర క్షార స్వభావాన్ని కలిగి ఉండడానికి శాస్త్రీయ కారణం ఏమిటి? సో ఎప్పుడైనా కూడా ఒక యాసిడ్ని ఫర్ ఎగ్జాంపుల్ HClని నీటిలో కరిగించినప్పుడు అది H+ అయాన్ని ఇస్తుంది. సో దాన్ని అప్పుడు యాసిడ్ అని చెప్తాము. ఓకేనా? సో వీటి యొక్క గాఢత ఎక్కువ ఉందనుకోండి అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక NaOHని సో సోడియం హైడ్రాక్సైడ్ని నీటిలో కరిగించినప్పుడు మనకి అందులో Na+ గాను OH- గాను విడిపోతుంది. సో ఈ OH- వల్ల ఈ నీటికి ఈ జల ద్రావణానికి క్షార స్వభావం అనేది వస్తుంది. అదే H+ వల్ల ఆమ్ల స్వభావం అనేది వస్తుంది. సో OH- యొక్క గాఢత ఎక్కువగా ఉంటే దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాం, తక్కువగా ఉంటే వీక్ బేస్ అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బాహ్య సంతులిత బలం పనిచేయడం వల్ల వస్తువు యొక్క గమనం నెమ్మదించే మంద గమనానికి సరైన ఉదాహరణ ఏది? అంటే బంతిని నేలపై దొర్లించినప్పుడు అది కొంత దూరం వెళ్ళి ఆగిపోవడం. సో ఎప్పుడైతే మనం బంతిని నేలపైన దొర్లిస్తూ ఉంటామో అదేం చేస్తుంది? ఇక్కడ నేలపైన దొర్లుతూ ఉన్నప్పుడు ఈ నేల యొక్క రాపిడి వల్ల అది కొంత దూరం వెళ్ళి ఆగుతుంది. సో ఈ బంతికి నేలకు మధ్య ఉన్నటువంటి ఈ రాపిడి బలాన్ని మనం ఏమంటామంటే సంతులిత బలం అంటాము. దీని ఏమంటామంటే సంతులిత బలం లేదా ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం. సో ఆ బలం వల్ల కొద్ది దూరం వెళ్ళి ఆగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం
స్కూళ్ళు మరియు విద్యా సంస్థలు 18 ఏళ్ల లోపు పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి ముందు ఎవరి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఎప్పుడైనా స్కూల్స్ గానీ, లేకపోతే కాలేజెస్ కానీ 18 ఏళ్ల లోపు పిల్లల యొక్క డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి లేదా చట్టబద్ధమైన సంరక్షణ యొక్క అనుమతి అనేది తీసుకోవాలి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, వియోగ చర్యకి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను చదివి సరైనది ఎంచుకోండి. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడు, ఒక మూలకం విడిపోయి 2 ఉత్పత్తులుగా ఏర్పడుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వియోగ చర్యలో ఒక మూలకం అనేది X అనే ఒక మూలకం అనేది విడిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులను ఏర్పరుస్తుంది. కేవలం 2 మాత్రమే ఏర్పరుస్తుంది. అంటే స్టేట్మెంట్ 1 అనేది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ప్రతి వియోగ చర్యలోనూ ఆక్సిజన్ ఉండడం తప్పనిసరి. సో ఇది కూడా మనకి రాంగే. ఎందుకంటే ప్రతి వియోగ చర్యలో ఆక్సిజన్ ఎందుకు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ AgCl తీసుకొని దాన్ని వియోగం చెందిస్తే Ag+ గాను Cl- గాను విడిపోతుంది. సో మనకి ఇక్కడ ఆక్సిజన్ ఉందా? లేదు కదా. సో ఇది కూడా మనకి వియోగ చర్య. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ 2 కూడా రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 అండ్ 2 రెండు కూడా తప్పు అవుతాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాలలో ఒక విద్యార్థి మొక్కల కాండం మరియు వేరు పొడవు పెరగడానికి కారణమయ్యే వృక్ష కణజాలంపై పరిశోధన చేస్తే ఏ కణజాలం అతనికి కనిపిస్తుంది? సో ఇక్కడ ప్రయోగశాలలో ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు, మొక్కల యొక్క కాండము అదేవిధంగా వేరు యొక్క పొడవు పైన ప్రయోగాలు చేస్తున్నాడు. సో అలా చేస్తున్నప్పుడు అతను ఏ కణజాలం గురించి తెలుసుకుంటాడంటే అగ్రవిభాజ్య కణజాలం గురించి తెలుసుకుంటాడు. ఎందుకంటే మొక్కల యొక్క కాండము అదేవిధంగా వేరు పొడవు పెరగడానికి ఏ కణజాలం ఉపయోగపడుతుందంటే అగ్రవిభాజ్య కణజాలం అనేది ఉపయోగపడుతుంది. సో అప్పుడు విద్యార్థి అగ్రవిభాజ్య కణజాలాన్ని అబ్జర్వ్ చేస్తాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది మిశ్రమాలలో ఏది అవలంబనానికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ లేదా సస్పెన్షన్ అంటాం. సో సస్పెన్షన్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక ద్రావణంలో సో సాలిడ్ పార్టికల్స్ అనేవి సస్పెండ్ అయి ఉంటాయి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిని కదిలించామనుకో, నీటిని కదిలిస్తే ఆ కణాలన్నీ కూడా ఆ నీటిలో ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటామంటే సస్పెన్షన్ అంటాం. సో నెక్స్ట్ దీన్ని రెస్ట్ పొజిషన్లో ఉంచామనుకోండి, అన్నీ కూడా కింది వైపు మనకి సెటిల్ అయిపోతాయి. సో దీన్ని ఏమంటామంటే సస్పెన్షన్ అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం అంటే బురద నీరు. మామూలుగా అయితే మనం నీటిని కదిలించామనుకోండి, బురద ఉందనుకోండి, సో మనం కదిలించకుండా ఉంటే నీట్గా ఉంటుంది, అంటే వాటర్ అనేవి క్లియర్గా ఉంటాయి. సో అదే కదిలిస్తే ఆ బురదలో ఉన్నటువంటి మట్టి పార్టికల్స్ అనేవి అన్ని వాటర్లో కలిసిపోయి మనకు ఒక నీటి మిశ్రమం లాగా ఏర్పడుతుంది. దాన్నే సస్పెన్షన్ అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పర్యావరణ వ్యవస్థ యొక్క ఆహారపు గొలుసులో హానికరమైన రసాయనం యొక్క సాంద్రత ఎలా పెరుగుతుందో సరైన క్రమంలో సూచించేది ఏది? సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, గడ్డి మిడత తింటుంది, తర్వాత మిడతని కప్ప తింటుంది, తర్వాత కప్పని పాము తింటుంది, తర్వాత పాముని గద్ద తింటుంది. సో ఇది మనకేంటి? ఆహారపు గొలుసు. ఇది ఆహారపు గొలుసు. సో ఫుడ్ చైన్ అంటాం. సో ఈ ఫుడ్ చైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గడ్డి పైన మన DDT అనే కెమికల్ కనుక చల్లినట్లయితే సో మనకి ఈ కెమికల్ ఏం చేస్తుంది? గడ్డిని మిడత తిన్నప్పుడు ఈ కెమికల్ మిడతలోకి వెళ్తుంది, తర్వాత మిడతని కప్ప తిన్నప్పుడు కప్పలోకి వెళ్తుంది, కప్పని పాము తిన్నప్పుడు పాములోకి వెళ్తుంది, తర్వాత పాము నుంచి గద్దకు వెళ్తుంది. సో అంటే ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటాడు, అంటే టాప్ కన్జ్యూమర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎండ్ కన్జ్యూమర్ ఎవరు? ఇక్కడ గద్ద అనేది ఎండ్ కన్జ్యూమర్ లేదా టాప్ కన్జ్యూమర్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆర్డర్ కనుక చూసినట్లయితే ఏట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఫస్ట్ మిడతలో ఎక్కువగా ఉంటుంది, తర్వాత కప్పలో ఉంటుంది, తర్వాత పాములో ఉంటుంది, తర్వాత గద్దలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ బి చూడండి. సో ఇక్కడ మనకి కప్పని ఎలిమినేట్ చేశాడు అన్ని ఆప్షన్స్లో. సో కానీ ఏమి ఇచ్చాడు? గడ్డి తర్వాత మిడత తర్వాత పాము, తర్వాత గద్ద. సో ఇది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. సో ఎందుకంటే కప్ప అనేది ఇవ్వలేదు కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓకేనా. సో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అతనే ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఏదైనా ఒక కక్షలో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగొనడానికి సరైన సూత్రం ఏది? సో డైలీ మన క్లాసెస్ కనుక ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరమాణు తీసుకుంటే దాని మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది, దానికి ధనావేశం ఉంటుంది, దాని చుట్టూ శక్తి స్థాయిలు ఉంటాయి. ఈ విధంగా శక్తి స్థాయిలు ఉంటాయి, నిర్దిష్టమైన కక్షలు ఉంటాయి. సో వాటిని n=1, n=2, n=3, n=4గా సూచిస్తాం. సో ఇక్కడ ఫస్ట్ కక్షని K అంటాం, క్యాపిటల్ K, తర్వాత L, తర్వాత M, తర్వాత N-గా సూచిస్తాం. సో ఈ కక్షలో ఉండేటటువంటి ఏ కక్ష అయినా తీసుకోండి, కక్షలో గరిష్టంగా నింపగలిగే ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యకు సూత్రం ఏంటంటే 2n². సో మనకి ఇంతకుముందు అడిగింది ఏంటి ఎగ్జాంపుల్ ప్రీవియస్ షిప్లో అంటే n=2 అంటే L యొక్క కక్షలో
గరిష్టంగా నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య ఏంటని మనకు 2 టైమ్స్ అడిగింది. అంటే ఇక్కడ 2n² ప్రకారం మనం n వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి L కక్షలో ఉండేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య వస్తుంది. సో n వాల్యూ ఎంత L కక్షకి అంటే 2 కదా. సో 2 ఇంటూ 2 అవుతుంది. 2 అవుతుంది. అప్పుడు 2 ఇంటూ 4 అవుతుంది. సో 4 అంటే 2 4 జా 8. సో L కక్షలో మొత్తం నింపగలిగే అంటే గరిష్టంగా నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 8 అవుతుంది. సో ఇదే విధంగా మీరు అన్ని కక్షలకు కూడా ఆ కక్ష యొక్క n వాల్యూ తెలిస్తే అన్ని కక్షలకు కూడా మీరు 2n² సూత్రం ఆధారంగా గరిష్టంగా నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగొనవచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ జనరేటర్లు మరియు డైనమోల పనితీరును అలాగే అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న వాహకంలో జనించే విద్యుత్ ప్రవాహ దిశను వివరించే మాక్స్వెల్ డైరెక్షనల్ రూల్ లేదా మరొక ప్రసిద్ధ నియమం ఏది అంటే ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన. ఇక్కడ మాక్స్వెల్ డైరెక్షన్ రూల్నే మనం ఏమంటామంటే మనం ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన అంటాం. విద్యుత్ జనరేటర్లు మరియు డైనమోల యొక్క పనితీరును అయస్కాంత క్షేత్రంలో కదులుతున్నప్పుడు వాహకంలో జనించే విద్యుత్ ప్రవాహ దిశను వివరించేటటువంటి మాక్స్వెల్ డైరెక్షనల్ రూల్నే మనం ఏమంటామంటే ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన అని కూడా అంటాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి 11th ఆగస్ట్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా ఇంకా మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకోకపోతే తప్పకుండా తీసుకోండి. సో మనకి దాదాపు 18 మంత్స్కి సంబంధించినటువంటి 750 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి 1500 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రీవియస్గా మనం చేసినటువంటి షిప్స్ యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి. అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. కేవలం 149 రూపీస్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సును అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.